నేను తోపు చేశా, తురుము చేశా అనే రోజుల్లో ఉన్నాం. ఇన్ని క్యారెక్టర్లు చేసినారు, ఇన్ని సీరియల్ చేసినా ఎక్కడ సోషల్ మీడియాకి ఎందుకు సార్ ఎంత దూరంగా ఉంటారు? ఇది నాకంటే అది అవసరం ఎప్పుడు అనిపించలేదండి. అంటే ఐ డోంట్ నో, రిజెక్ట్ చేసిన దాంట్లో బా ఇది రిజెక్ట్ చేయకపోతే బాగుందేమో అని అనుకునే ఏదైనా ఉంది సార్? నాకు వచ్చిన క్యారెక్టర్లన్నీ నేను మనీ ఆర్ ఫ్రెండ్షిప్, ఈ రెండాటికి ఇంపార్టెన్స్ అంటే బర్నీ గారు దేనికి ఇస్తారు? ఫ్రెండ్షిప్ అని ఇంతకుముందు అనుకునేవాడిని. ఇప్పుడు సో మీరు ఎక్కువగా దేన్ని ఇష్టపడ్డారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్? అంటే నేను నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వలన మేబీ సో అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి మనీ కోసం వెళ్తున్నారా, ఫేమ్ కోసం వెళ్తున్నారా? బిగ్ బాస్ హౌస్ లోనే నేను సమాధానం దొరుకుతుంది. అంటే సీజన్ 3 ఎప్పుడు కాల్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు కొన్ని హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకుంటూ మేము ముందుకు వచ్చేసా. సో బర్నీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన యాక్టర్. సో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలి. సో చాలా హార్డ్ డిసిజన్ అయితే తీసుకున్నారు. సో దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ సార్. నమస్తే రాజేష్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా మీ టైం చూసి అసలు మీ ఇంపార్టెంట్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూట్యూబ్లో చూసుకుంటే ఎక్కడ మీ ఇంటర్వ్యూస్ చాలా రేర్ కనిపిస్తాయి. ఒక్క ఇంటర్వ్యూ కూడా ప్రెస్ మీట్లో లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్ప లేదండి. ఎక్కడ నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటాను. ఇంటర్వ్యూస్ అసలు ఇవ్వను నేను. ప్లస్ ఇంకోటి అంటే ఇవ్వనంటే నేను ఏదో గొప్పని కాదు. నేను నాకు ఎందుకో నేను టోటల్ మీడియాకే నేను దూరంగా ఉంటాను. అంటే 2020 నుంచి నేను వేరే దీంట్లోకి వెళ్ళిపోయానంటే 2020 వరకు నేను సీరియల్స్లో ఉన్నాను. 2020 నుంచి నా ఫోకస్ అంతా మూవీస్, వెబ్ సిరీస్ మీద ఉంది. నా వర్క్స్లో నేను బిజీగా ఉన్నా. బట్ ఈసారి ఇంటర్వ్యూస్ తప్పలేదు. తప్పట్లేదు సార్, కొన్ని తప్పట్లేదు అనుకుంటా. ఇంటర్వ్యూలే కాదు, అంటే ఏ పనైనా సరే మన ఇష్టం లేకుండా చేయకూడదు. అది ఎనీ వర్క్ ఇష్టం లేకుండా చేస్తే మనకి ఎక్కడో చిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక పని చేయడానికి మనం ఇష్టపడినప్పుడు దానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ కూడా మనం ఇష్టపడే చేయాలి. అప్పుడు ఇంటర్వ్యూ ఇష్టంతోనే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మీ వీడియోస్లో నాకు జిమ్వే ఎక్కువగా అనిపిస్తాయి. అంటే మన బాడీకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటామో, బాడీకి మనం ఎంత చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సార్, మనకి ఎస్పెషల్లీ మన మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి తల్లిదండ్రులు కూడా బాగా తింటే బాగా ఉంటారు, మంచి బలంగా ఉంటారు అని చెప్పి అనుకుంటారు. అది యాక్చువల్గా రాంగ్ కాన్సెప్ట్. తినాలి, మన బాడీకి ఎంత కావాలంటే అంతే తినాలి. సో మనం ఇప్పుడు మీరు ఇచ్చేది తల్లిదండ్రులు ఇచ్చిన బాడీ ఇది మన కాదు. ఇది మన అమ్మ నాన్న వలన వచ్చిన బాడీ ఇది. ఈ బాడీని బాధ పెట్టే హక్కు, ఈ బాడీని చెడగొట్టే హక్కు మనకు లేదు యాక్చువల్గా. సూపర్. ఇది మనం దీంట్లో ఉన్నాం కాబట్టి ఇది మన బాడీ అనుకుంటాం, తప్పదు. ఓకే, ఇది అమ్మా నాన్న వల్ల వచ్చిన బాడీ. దీన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. మనం బతికినంత కాలం ఈ బాడీలోనే బతకాలి. మీరు మీ బాడీలోనే బతకాలి. మీరు వచ్చి నా బాడీలో బతకడం అంటే కుదరదు కదా. కష్టం. నేను వచ్చి మీ బాడీలో బతకడం అంటే కుదరదు కదా. మనం నడిపే కారే, మనం నడిపే స్కూటరే ప్రతి నెలకొకసారి 2 నెలలకు సర్వీసింగ్కి ఇచ్చి దాన్ని కడిగేసి సర్వీసింగ్ జాగ్రత్త ఉంచుకుంటాం. అలాంటి జీవితాంతం బతికే బాడీని మనం ఎంత జాగ్రత్త చూసుకోవాలి. ఇది జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పండి. మనకి తెలియకుండా కొన్నింటిలోకి వెళ్ళిపోతాం. అలాగా కొన్ని అలవాట్లలోకి వెళ్ళిపోతాం. అది తెలుసుకొని ఇది కరెక్ట్ గా తెలుసుకునేప్పుడు లేట్ అయిపోతుంది. ఈ లోపల బాడీకి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. అది తెలుసుకొని యువతలకు ఎవరైతే వచ్చి సెట్ చేసుకుంటారో మన హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే హెల్త్ బాగుందో, మన బాడీ ఎప్పుడైతే హెల్తీగా ఉందో, మన ఆలోచన విధానాలు కూడా హెల్తీగానే ఉంటాయి, మన డెసిషన్స్ కూడా హెల్తీగానే ఉంటాయి, మన లైఫ్ కూడా హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. మన చుట్టుపక్కల జనాలు కూడా మనల్ని చూసి మోటివేట్ అవుతారు. ఓకే, ఇలా హెల్తీగా ఉండాలి ఏమో అనుకోండి. సూపర్ సార్. సో అలాగే హెల్తీ గురించి చెప్పారు కాబట్టి మీ డైట్ ప్లాన్ చెప్తారు సార్? నేను ఒక 3 years నుంచి స్ట్రిక్ట్ డైట్లో ఉన్నానండి. 3 years 3 years నుంచి ఒక స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాను. రెగ్యులర్ వర్కౌట్స్. అంటే నాకు షూట్స్ ఉన్నప్పుడు ఒక టైంలో వెళ్తాను, షూట్స్ ఉన్నప్పుడు ఒక టైంలో వెళ్తాను. నా ప్రొఫెషన్ కానీ నా వర్క్ కానీ ఎక్కడ, నా అఫీషియల్ వర్క్స్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నేను నా వర్కౌట్స్ ప్లాన్ చేసుకుంటాను. డైట్ కూడా వెరీ లిమిటెడ్ డైట్. నేను చాలా తక్కువ డైట్లోకి వచ్చాను. అంటే క్యాలరీస్ వైజ్ నేను మార్నింగ్ లేచినంటే తీసుకునేది లైక్ ఫస్ట్ లేచినంటే నేను నట్స్ ఏమైనా తీసుకుంటాను.
నట్స్ తర్వాత ఒక వెజిటబుల్ జ్యూస్ అనేది వెజిటబుల్ జ్యూస్ ఒకటి తీసుకుంటాం. దాని తర్వాత ఒక 4 to 5 ఎగ్ వైట్స్. ఎగ్ వైట్స్ ఒక టూ ఫుల్ ఎగ్స్, 3 ఎగ్ వైట్స్ తీసుకుంటాను. ఒక కప్పు పపాయా కానీ ఏదైనా ఫ్రూట్ ఏదైనా తీసుకుంటాను. అంతే మార్నింగ్ డైట్ అది. తర్వాత వెళ్ళిపోయి జిమ్ చేసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నం ఐ ట్రై టు అంటే ప్రోటీన్ అన్ని బ్యాలెన్స్ చేసుకునే డైట్ తీసుకుంటాను. బట్ రైస్ అనేది రేర్ తీసుకునేది. బట్ ప్రోటీన్ మిగిలినవి వెజెస్ అవి తీసుకుంటాం. ఈవినింగ్ 5 o'clock ఒక గ్రీన్ టీ తాగుతాం. 6:37కి మళ్ళీ ఒక 2 ఎగ్ వైట్స్ తోటి ఆమ్లెట్ కదని తిని మరీ ఆకలి ఎక్కువ వేసి ఒక పుల్కా తింటాం. నైట్ మరి ఇంకా మరి ఒక 8:39కి ఇంకా ఆకలి వస్తుంది అనుకోండి, అప్పుడు ఒక కప్పు యోగట్ అంటే లైక్ పెరుగు కానీ ఏదన్నా కప్పు పెరుగు తింటాం. అంటే ఒక 2-3 years నుంచి మాత్రం ఈ స్ట్రిక్ట్ డైట్ లో ఫాలో. సార్ స్టార్టింగ్ లో కొంచెం కష్టంగా ఉంటది కదా, అంటే ఏదైనా మనకి తినేటప్పుడు కానీ అరే తినాలి అనిపించిన. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే చీటింగ్ డే అని పెట్టుకుంటారు సండేస్. సో అలా మీరు ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే టోటల్ చీటింగ్ డే అంటే మనం మోసం చేసుకోవడం అండి. చీటింగ్ అంటే అదే కదా, ఏం ఉండదు. అంటే చీటింగ్ డే పేరు చెప్పేసి కుంభాలు తినే వాళ్ళు ఉంటారు. ఇది కరెక్ట్ చీటింగ్ డే పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ తినేసినా పర్లేదు అని చెప్పి. బట్ చీటింగ్ డే అనేది ఏంటంటే కొన్ని మనం మిస్ అవుతాం కాబట్టి, ఇప్పుడు డైట్ లో ఉన్నప్పుడు మనం స్పైసీ ఫుడ్ మనం తినలేం, ఒక ఫుడ్ కి అలవాటు పడిపోతాం. బట్ ఎక్కడో మనకి సబ్కాన్షియస్ మైండ్ లో ఏదో ఒకటి మంచిది ఏదన్నా స్పైసీగా తినాలని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏదన్నా మనం రెగ్యులర్గా ఈ డైట్లో ఉన్నప్పుడు వర్కౌట్స్ ఉన్నప్పుడు బిర్యానీలు అవి తినలేము కాబట్టి ఆ సండే రోజు ఏదైనా కొంచెం బిర్యానీ లాంటిది ఏదైనా మనం తిని అది మన సోల్ మనం సాటిస్ఫై చేయాలి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. డైట్ గురించి చెప్పారు కానీ అంటే జనరల్గా చాలా సీరియల్ చేశారు, ఎన్నో మూవీస్. సో అంటే మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడు యాజ్ ఏ డైరెక్టర్ ఎవరికైనా ఓకే మనం చెప్పాల్సిన లేదు, మీ స్క్రీన్ ఇలా ఉంటుంది మీది ఇలా అని చెప్తే మీరు అల్లుకుపోయే ఆర్టిస్ట్. సరే ఎవరైనా ఒక సినిమా చేస్తేనే నేను తోపు చేశా తురుము చేశా అనే రోజుల్లో ఉన్నాం. బట్ ఇన్ని క్యారెక్టర్లు చేసినారు, ఇన్ని సీరియల్ చేసినా ఎక్కడ సోషల్ మీడియాకి ఎందుకు సార్ ఎంత దూరంగా ఉంటారు? మేబీ నాకంటే అది అవసరం అని ఎప్పుడు అనిపించలేదండి. అంటే ఐ డోంట్ నో, నాకు నిజంగానే ఈరోజు కూడా యూట్యూబ్లో మనం వీడియోస్ చేసి పెడితే అమౌంట్ డబ్బులు వస్తుంది. అది ఎంత వస్తుందో అది దాని విధానం ఏంటో కూడా నాకు తెలియదు. లైక్స్ ఎక్కువ వస్తే సబ్స్క్రైబ్స్ ఎక్కువ ఉంటే డబ్బులు వస్తాయంట, అది కూడా నాకు ఏంటో తెలియదు. అది అంటే నేను అది మాట్లాడుకుంటే అది విన్నాం తప్ప నేను ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే ఇలా ఉంటుంది ఇది ఏదో నాకేమీ తెలియదు. అది ఇన్స్టా కూడా నేను ఓపెన్ చేసిందంటే నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇన్స్టా అకౌంట్ ఉండాలని చెప్పి ఓపెన్ చేయించాడు తప్ప నాకు దాని మీద అంత అవగాహన లేదు. నేను మామూలుగానే అంటే ఫోన్ వాడేది కూడా నేను జస్ట్ ఎవరు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులకి ఏదన్నా నేను ఇంపార్టెంట్ మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి కానీ, లేదంటే మా అన్న షార్జాలో ఉంటాడు, దుబాయ్లో ఉంటాడు, మా అన్నతో మాట్లాడడానికి కానీ, లేకపోతే సార్కి ఏమైనా నాగబాబు సార్కి ఏమైనా మెసేజ్ పెట్టడానికి కానీ, ఇంపార్టెంట్ మెసేజ్ కమ్యూనికేషన్ కానీ, లేకపోతే నేను షూట్లో ఉన్నప్పుడు మా అమ్మతో మాట్లాడడానికి కానీ, ఇంతే తప్ప నేను ఫోన్ వాడే చాలా తక్కువ. నేను అంటే మీరు యాజ్ ఆర్టిస్ట్గా సీనియర్ ఆర్టిస్ట్గా అంటే ఈ సోషల్ మీడియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే సోషల్ మీడియాలో గుడ్ ఉంది ఆర్ బ్యాడ్ ఉంది. సోషల్ మీడియా వల్ల నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అదే చెప్పాను కదా మీకు, ఫోన్ చాలా ఈ మధ్యన కొటేషన్ చదివాను. ఫోన్కి ఇంతకుముందు వైర్ ఉండేది కదా, ఫోన్కి ఉండేది కదా, ల్యాండ్ ఫోన్ ఉండేది. ఫోన్ వైర్ కట్టి ఉన్నప్పుడు జనాలు ఫ్రీగా ఉండేవారంట. ఫోన్కి ఎప్పుడైతే వైర్ తీస్తారో జనాలు బానిసలు అయిపోయారంట. అది నిజమే, యాక్చువల్లీ నిజంగా కరెక్టే. ఫోన్ వైర్ ఉన్నప్పుడు అందరికి టైం ఉండేది మనుషులతో మాట్లాడడానికి. ఇప్పుడు చూడండి 10 మంది కూర్చున్నారు అనుకోండి, ఒకడు ఏదో పని చేసుకుంటే మిగిలిన 9 మాత్రం ఫోన్ చూసుకుంటుంటారు. అయిపోయింది ఇదే. ఇక్కడే కాదు, ప్రతి చోట ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, స్టేషన్కి వెళ్ళినా, ఈవెన్ మా ఇంట్లో కూడా ఫోన్తోనే ఉంటారు. అంటే ఆ ఫోన్ మరి అది అలవాటు మంచిదా చెడ్డదా అంటే నేను అంత చెప్పే అంత ఇది నాకు లేదు. బట్ ఏమో ఎక్కడో ఏదో మాత్రం మిస్ అవుతుంది, ఎక్కడో ఏదో టైం వేస్ట్ అవుతుంది మాత్రం నిజం. ఫోన్ వలన ఆ ప్రాపర్ టైం అన్నది ప్లాన్ చేసుకున్న టైం కానీ ఆ టైం వాల్యూ కానీ పోతుంది, సగం టైం ఫోన్ తినేస్తుంది అన్న మాత్రం నిజం. అదైతే ఎగ్జాక్ట్గా కరెక్టే సార్. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఇంతకు ముందు అంటే ఎంత హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు ఆయన వర్క్ చేస్తున్నప్పుడు ఆయన చూడండి, కెమెరామెన్ గారు ఉన్నారా, మనం కూడా మాట్లాడుతున్నా ఆయన ఫోన్ చూసుకుంటున్నారు. అంటే ఫోన్ కి అంత ఎడిక్ట్ అయిపోయారు.
ఫోన్ ఎడిక్షన్ అనేది ఎలా అయిపోయింది, ఆయన చూడండి ఆయన ఫోన్తో ఉన్నారు, అంటే ఆయన వర్క్ లోనే ఉన్నారు కానీ మధ్య మధ్యలో ఫోన్ చూసుకుంటున్నారు. అదేమంటే తెలియకుండా వెళ్తుంది అది, దాన్ని అటు లాగేసింది అది. అది అంటే ఇట్స్ నాట్, ఇప్పుడు మందు సిగరెట్ ఎలాగ అలవాటులో దానికన్నా భయంకరమైన అలవాటు అది ఫోన్. అంటే పని ఉండదు, ప్రాపర్ గా ఒకటి చూడాలని చెప్పి ఆలోచన ఉండదు, కానీ అలా కదుపుతాం అంతే, కదిపితే ఒకటి వస్తుంది, ఇంకా అక్కడి నుంచి ఇంకోటి తీసుకెళ్తుంది అలా. ఇంటర్లింక్. సో థ్యాంక్ యూ సార్. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్ గా కొంతమందిలో సీరియల్ ఆర్టిస్టులు అనేసరికి మూవీస్ కి చేయలేరు ఈ ఉండేది సార్, కానీ కొన్ని అది ఇంతకు ముందు ఉండేది, అదే అది ఇంతకు ముందు ఉండేది. అందరూ కూడా ఇప్పుడు టీవీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? షారుఖ్ ఖాన్ గారు టీవీ నుంచి వచ్చారు, ఆశీష్ విద్యార్థి టీవీ నుంచి వచ్చారు, రాజీవ్ కనకాల టీవీ నుంచి వచ్చారు. ఎందుకు ఇంత సూపర్ డూపర్ డైరెక్టర్ రాజమౌళి గారు ఫస్ట్ టీవీ సీరియల్స్ డైరెక్షన్ చేసుకుని వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు టీవీ నుంచి వచ్చారు. టీవీ నుంచి ఎంతమంది స్టార్స్ ఉన్నారు, ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది టీవీ నుంచి వచ్చారు. పూరి జగన్నాథ్ గారు టీవీ నుంచి వచ్చారు. సో అది లేదు, ఏమో కొంతమంది డైరెక్టర్స్ ఉందో లేదో తెలియదు, కానీ మరి మేమందరం టీవీ నుంచి వచ్చిన వాళ్ళం కదా. అలా అని చెప్పి మాకు డైరెక్టర్స్ ఎవరు ఆఫర్స్ ఇవ్వకుండా లేరు కదా. బోయపాటి గారి సినిమాలు 3 సినిమాలు వర్క్ చేశాను నేను, రాజమౌళి గారిది యమదొంగ చేశాను, బాహుబలి 1 చేశాను, 2 సినిమాలు చేశాను నేను. అంటే వాళ్ళే అంత ఆ డైరెక్టర్స్ ఇచ్చినప్పుడు మిగిలిన కొత్త డైరెక్టర్స్ ఇవ్వడం అంటే మరి కొత్త డైరెక్టర్స్ అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఈ వెబ్ సిరీస్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మాత్రం ఒక టీవీ బిగ్ స్క్రీన్ ఈ తేడా ఏం లేదండి. అక్కడ క్యారెక్టర్ వీళ్ళు సెట్ అవుతారని చెప్పండి, ఏ ఆర్టిస్ట్ కైనా సరే అక్కడ దే ఆర్ గెటింగ్ ఛాన్సెస్. అండ్ బిఫోర్ ఒక 2-3 years నేను చూసుకుంటే సీరియల్ నుండి వచ్చే ఆర్టిస్టులు అంటే బిగ్ స్క్రీన్ లో ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సో అందరిలో కూడా చేంజ్ అయిపోయింది. ఓకే వీళ్ళకి టైప్ లో చెప్తే చాలు అల్లికిపోతారు అని. అండ్ దానికి కూడా మనకు తెలిసి సోషల్ మీడియానే పుష్ చేసింది అనుకుంటా సార్. ఇంతకుముందు ఏంటంటే మనం ఒక క్యారెక్టర్ చేసినామంటే ఆ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉన్నా జనాల్లోకి వెళ్ళేది కాదు. ఇప్పుడు సినిమా తర్వాత ఆ క్యారెక్టర్ బాగుందంటే వెంటనే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతుంది. సో రీల్స్ కావచ్చు, ఇన్స్టా స్టోరీస్ కావచ్చు, వైరల్ అవుతుంది. సో అలా విధంగా మనకు ప్లస్ అనుకోవచ్చు సార్. మీ జర్నీ చూసుకుంటే సీరియల్ జర్నీ చాలా పెద్దది. సో సీరియల్లోనే మీకు ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది, అండ్ ఏ సీరియల్లో కూడా మీరు లేరనే మాట లేదు. సో అలాంటి సీరియల్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి వదులుకొని ఒక దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ దేని గురించి ఆలోచిస్తామంటే మనం బ్రతకడానికి సరిపడే డబ్బులు వస్తాయి లేవని ఆలోచిస్తాం ఎవరైనా సరే. పేరు, ఫేము, హోదా ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ప్రైమరీగా ఆలోచించేది మనకి నెలకి మనం బ్రతకడానికి, మనం ఉండే రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి రావాలి. ఇది వచ్చిందంటే అప్పుడు ఆలోచనలు మారుతాయి. బట్ టీవీకి నేను వచ్చేటప్పటికి అంటే అంత ఇబ్బందులు ఎక్కడ పడలా. ఇబ్బందులు ఉంటాయి అంటే ఆర్టిస్ట్ అనడానికి ఎక్కడో ఇబ్బందులు ఉంటాయి. మనం చేసిన తప్పుల వలన ఇబ్బందులు పడతాం, మనం చేసిన రాంగ్ స్టెప్ల వలన ఇబ్బందులు పడతాం. బట్ అవకాశాలు మాత్రం నాకు ఎక్కడ ఇబ్బంది లేదు. అంటే నేను 2003 నుంచి 2020 వరకు కూడా ఈ 18 సంవత్సరాలు కూడా ఏదో ఒక క్యారెక్టర్, ఏదో ఒక సీరియల్లో క్యారెక్టర్ చేస్తూనే ఉన్నా. ప్లస్ ప్రొడక్షన్ హౌస్లు కూడా మంచి రికగ్నైజ్డ్ ప్రొడక్షన్ హౌస్లోనే నా క్యారెక్టర్లు వచ్చాయి మంచి. అంటే ఈవెన్ ఈటీవీ కానీ, స్టార్మా కానీ, జీ తెలుగు కానీ, జెమినీ కానీ అన్ని ఛానల్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ నేను చేశాను. అలాగే అంటే నాట్ ఓన్లీ మనీ, నంది అవార్డ్స్ తీసుకొచ్చే నేను నంది అవార్డులు గెలిచాను. చాలా 40-50 అకాడమిక్ అవార్డ్స్, అంటే ప్రతి ఇంటర్నల్ అవార్డ్స్లో ఏదో ఒక అవార్డు తీసుకెళ్తాను. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అవార్డు అన్న శీలా దీక్షిత్ గారు పిలిచి అవార్డు ఇచ్చారు ఇప్పుడు 2007లో స్రవంతి జరుగుతున్నప్పుడు. అక్కడ తెలుగు అకాడమీ అవార్డు అంటే ఈజీ కాదు కదా సార్. ఎంతో అంటే వాళ్ళు కూడా చూసుకుంటారు కదా ఇలాంటి క్యారెక్టర్ ఈయన అనేసి. సో నిజంగా అది చాలా హ్యాపీ. టీవీ నేను చేసిన పొరపాట్ల వల్ల, నేను చేసిన రాంగ్ స్టెప్స్ వలన, ప్రాపర్ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల నేను బాధలు పడ్డాను, నేను కష్టాలు పడ్డాను తప్ప టీవీ ఎప్పుడు నన్ను దూరం పెట్టలేదు. టీవీ నన్ను ఎప్పుడు ఆదరించింది, ఎప్పుడు క్యారెక్టర్స్ ఇచ్చింది. డెఫినెట్ గా అంటే మీ కెరీర్ తల్లికి ఎప్పుడు రుణపడి ఉంటాను. సూపర్ సార్. మీ కెరీర్ లో చాలా వరకు వెళ్తూ క్రమంలో రిజెక్ట్ చేసే ఉంటారు కొన్ని. రిజెక్ట్ చేసిన దాంట్లో బా ఇది రిజెక్ట్ చేయకపోతే బాగున్నేమో అని అనుకునే ఏదైనా ఉంది సార్? టీవీ వరకు అయితే లేదండి. టీవీ వరకు కూడా అంటే నాకు వచ్చిన క్యారెక్టర్లన్నీ నేను ఇష్టపడి చేసినవి. అంటే డెఫినెట్ గా ఈ క్యారెక్టర్ అది నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇంకా డెఫినెట్ గా భరణి ఉంటే బాగుంది అని చెప్పి అనుకుని ఇచ్చిన క్యారెక్టర్లే కొన్ని ఉన్నాయి. అలా నేను సూపర్ అని చెప్పను నెగిటివ్, బట్ నేను ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం నేను జస్టిఫికేషన్ ఇచ్చానని చెప్పి నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ నేను చేస్తానని చెప్పి ఒక సీరియల్ ఒప్పుకున్న తర్వాత డెఫినెట్ గా నా ప్రిపరేషన్ అంటూ నాకు ఉంటుంది, నా హోంవర్క్ అంటూ నాకు ఉంటుంది. అంటే ఏం లేదు,
ఉన్న దీంట్లో నేను కొంచెం డిఫరెంట్గా కనపడాలని, ఏదన్నా కొత్తగా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుంది. బట్ కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాను, కొన్ని చోట్ల ఏం మరి ఐ డోంట్ నో. బట్ ఎండ్ ఆఫ్ ద డే టీవీ వరకు అయితే మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనస్ఫూర్తిగా. అదే అంటాను నేను, ఇప్పుడు టీవీలో ఒక నేమ్ వచ్చింది కదా అని చెప్పి సేమ్ అంత అయిపోయారు సినిమాల్లో రావాలంటే అది ఇమీడియట్ గా వచ్చేది. అది ఇప్పుడు చీలాసుర సెవెంత్లో మనం క్యారెక్టర్ చేసాం, ఆ క్యారెక్టర్ పడిన తర్వాత నాకు టీవీలో గుర్తింపు వచ్చింది, తర్వాత బిజీ అయ్యాను నేను. అలాగే సినిమాల్లో కూడా అలాంటి పెర్ఫార్మెన్స్ మనం చేయగలిగే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు పడుతుంది, అది వచ్చేంత వరకు పేషెన్స్ తో వెయిట్ చేయడం. అంటే జనరల్ గా పాజిటివ్ క్యారెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువగా పాజిటివ్ వైబ్ ఆ వైబ్ లోనే ఉంటారు. నెగిటివ్ క్యారెక్టర్ ఓకే ఇతనికి ఇలాగే సెట్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ రెండు క్యారెక్టర్లు చూస్ చేసుకునే ఒక వ్యక్తిని డైరెక్టర్ చూస్ చేసుకుని అంటే ఆయన మల్టీ టాలెంటెడ్ అయ్యి ఉండాలి. సో నాకు తెలిసి మీకు రెండు పడేది. సో మీరు ఎక్కువగా దేన్ని ఇష్టపడ్డారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్? అంటే నేను నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వలన మేబీ అది నాకు కూడా ఎక్కడో నెగిటివ్ క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఏమో తెలియదు. పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా నేను మంచి క్యారెక్టర్స్ చేశాను, ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ చేసి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చాయి నాకు. బట్ నెగిటివ్ క్యారెక్టర్స్ అనేవి నాకు మంచి పేరుతో పాటు అవార్డ్స్ కూడా తీసుకొచ్చాయి. అందుకనే గబుక్కన భరణి అనేటప్పటికి ఎవరైనా సరే ముందు నెగిటివ్ అని ఆలోచిస్తారు. కొంతమంది ఎవరో అంటే డెఫినెట్ అంటే భరణి పాజిటివ్ కూడా బాగా చేస్తాడని చెప్పి ఇచ్చిన క్యారెక్టర్ కూడా ఉన్నాయి, ఆ పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా చేశాను నేను. బట్ నెగిటివ్ ఎప్పుడైతే మనకి కొన్ని అవార్డ్స్ అవి తీసుకొచ్చి పెట్టాయో, నంది అవార్డ్స్ తీసుకొచ్చి పెట్టాయో, డెఫినెట్ గా నెగిటివ్ కొంచెం ఫోకస్. మూవీస్ కూడా నాకు కొన్ని నెగిటివ్ క్యారెక్టర్సే చేయడం జరిగింది. అదే రాజశేఖర్ గారితో కావచ్చు, అంటే మీరు నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో అందరినీ కవర్ చేసేసారు. బాహుబలి కూడా నెగిటివ్ క్యారెక్టర్ కదా, రామకృష్ణ గారు చంపే క్యారెక్టర్ కూడా అది నెగిటివే కదా. మాక్సిమం నెగిటివ్ క్యారెక్టర్ పడుతుంది, చూద్దాం. కానీ ఇది అంటే ఒక్కటి ఆర్టిస్ట్ అనేవాడు ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పి గిరిగేసుకుని కూర్చుంటే అది కరెక్ట్ కాదు, ఏ క్యారెక్టర్ చేయాలి. కానీ ఈ రోజుల్లో అలా లేదు లెక్క సార్, మారారు మైండ్ సెట్ మారారు. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అవకాశాలు కూడా పెరిగాయి. అంటే ఎంతో కొంత ఫోకస్డ్గా ఉండి కొంచెం అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేసి, లేదంటే కొంచెం పిఆర్ అది ఉండి కొంచెం ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేశారని చెప్పండి డెఫినెట్గా వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుంది. అంటే ఓటీటీ వచ్చిన తర్వాత అందరికీ వర్క్ దొరుకుతుంది. అండ్ అంటే ఆర్టిస్ట్ అనేవాడికి ప్రతిరోజు ఒక పని ఉంటుంది. అంటే మనకి ఈ క్యారెక్టర్ ఇప్పుడు సినిమాల్లోనే అవ్వట్లేదు, వెబ్ సిరీస్లో షార్ట్ ఏదో ఒక దాంట్లో అయితే బిజీలో ఉంటారు. సో థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే మీ కెరియర్, మీ జర్నీ చూసుకుంటే చాలా లాంగ్. నేను ఒక్కొక్కటి ఇప్పుడు అడగలేదు, మనకి తెల్లరిపోద్ది. సో అంటే మన కెరియర్లో మన జర్నీలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో మీ లైఫ్లో వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ అంటే మన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం బ్రతకడం అండి. ఓకే, మన ఓన్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం బ్రతకడం. ఏది చేసినా ఏమి సాధించినా రియల్ సక్సెస్ అంటే మనిషి ప్రశాంతంగా ఉండడం, ఏ వ్యావరింగ్ లేకుండా. ఎప్పుడైతే ఆ పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందో అది రియల్ సక్సెస్. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ ఫేమ్, ఇట్స్ నాట్ స్టేటస్. హోదా కానీ, డబ్బు కానీ, ఒక పదవి కానీ, ఇవన్నీ కాదు. మనిషి ప్రశాంతంగా తను ఆరోగ్యంగా ఉండి ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతాడో, ఎటువంటి వ్యావరింగ్ లేకుండా ఉండదు, తను ఆనందపడదు, తను హ్యాపీగా ఉండదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీని అందిస్తాడో, తనకు చేతనంత సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉంటాడో, అది రియల్ సక్సెస్. సూపర్ సార్. మీకు ఆ సక్సెస్ ఎప్పుడు వచ్చింది అనుకుంటారు? నా వంతు నేను అంటే అదే అంటే నేను ఆలోచన విధానం, నేను అంటే మనకి కట్టుకోవడానికి పంచలేదు కానీ పక్కోడికి సూట్ కుట్టించే అలవాట్లు కూడా కొంతమంది ఉంటాయి. నిజంగానే అలా జరిగిన సందర్భాలు ఏమంటే ఇంకా ఎక్కువ బాధలు పడతాం మనం. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ లైఫ్ లో ఉన్నాయి డెఫినెట్ గా. నేను సో మనం ఏమంటారంటే మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు మనం హెల్ప్ చేయొచ్చు. కానీ అదే అప్పు చేసి మనం ఆ 200 రూపాయలు ఇచ్చామంటే ఆ వ్యక్తి ఇస్తారో ఎవరో తెలియదు, ఇవ్వకపోతే మనం అడిగితే మళ్ళీ మనమే చెడ్డ అవుతాం. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మీరు వచ్చారు, ఒక 100 రూపాయలు ఉంటే ఇవ్వండి అని చెప్పంటే నేను 100 రూపాయలు మీరు ఇస్తారే, మళ్ళీ నాకు వెనక్కి ఇస్తారు లేదు నాకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర 100 రూపాయలు లేదు బాబు, అలాగని హెల్ప్ చేయకుండా ఉండలేను. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, ఇవి నాకు నువ్వు తర్వాత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఈ 20 నేను చేయగలను అని ఇచ్చేసి అక్కడతో వదిలించుకోవడం కాదు, అంటే అక్కడతో ఆ ట్రాన్సాక్షన్ ఆపేస్తే బెటర్. మళ్ళీ నేను మీకు 100 రూపాయలు ఇచ్చి ఆ 100 రూపాయలు ఎప్పుడైనా అడిగాను అనుకోండి, నాకు అవసరం అయ్యి శత్రువు అవుతాం, మీకు అది అవుతుంది. సో అది హెల్ప్ చెయ్యాలి, కానీ
నువ్వు ఎలా హెల్ప్ చేయాలంటే తను ఇవ్వకపోయినా సరే నువ్వు బాధపడకూడదు. చాలా అలా చాలా ఉంటే- బాగుంది నిజంగా. అలా ఉంటే హెల్ప్ చేయాలి, లేదని హెల్ప్ చేయాలి. నిజంగా ఆనెస్ట్లీ అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే అడిగేటప్పుడు చాలా మర్యాదగా అడుగుతున్నారు, బట్ మనం తిరిగి అడిగేసరికి శత్రువులు అవుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఇది అప్లై చేస్తే ఎగ్జాక్ట్ గా సూపర్ ఉంటుంది. అవును. అండ్ అంటే మనీ ఆర్ ఫ్రెండ్షిప్ ఈ రెండాటికి ఇంపార్టెన్స్ అంటే బర్నీ గారు దేనికి ఇస్తారు? ఫ్రెండ్షిప్ అని ఇంతకుముందు అనుకునేవాడిని. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉండాలి, మనీ కూడా ఉండాలి. ఓకే, మరి. ఎందుకని సార్? నేర్పించింది. అంటే నేను ఎప్పుడైతే మనీని ప్రేమించడం మానేసాను, మనీ నా దగ్గర ఉండకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే డబ్బుకు విలువిచ్చి డబ్బుని ప్రేమించడం మొదలు పెట్టానో నెమ్మదిగా నా దగ్గర రావడం స్టార్ట్ చేసింది. సో ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం తప్పు చేసినా ఉంటారు, మనం తప్పు చేయకపోయినా ఉంటారు, మన మీద కోపం వచ్చినా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ మీద మనం కోపపడినా, వాళ్ళు మనం పట్టించుకోకపోయినా మనకే వాళ్ళు కాల్ చేస్తారు గుడ్ ఫ్రెండ్స్. నేనైనా నా ఫ్రెండ్స్కి నేను కాల్ చేస్తాను. బట్ మనీ అలా కాదు. మనీ మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, మనీని మనం ప్రేమించకపోతే, మనీకి మనం విలువ ఇవ్వకపోతే మన దగ్గర ఉండదు. అది లేని రోజు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సూపర్ సార్. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని నేను చెప్పను. లైఫ్లో మనీయే ప్రతిదీ అని నేను చెప్పను నేను. బట్ మనీ కెన్ డూ ఎవ్రీథింగ్ అని చెప్పగలను. అది చెప్పగలను. సూపర్ సూపర్, చాలా బాగుంది సార్. అండ్ మీ ఇన్స్టాలో కావచ్చు, ఎక్కువగా మీ జిమ్లో కావచ్చు, నాగబాబు గారితో పిక్స్ ఉంటాయి. చాలా అంటే ఆ వైబ్ బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది ఆ వైబ్. అంటే అందరికీ రాదు అలాంటి అదృష్టాలు. సో ఏంటి సార్ మీ ఇద్దరి మధ్యన ఆ బాండింగ్? ఒక అద్భుతమైన బాండింగ్ అండి. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. నేను ఆయన లైఫ్లో నాకు దొరికిన ఒక అదృష్టం. నాకు ఆయన ఫ్రెండ్ అయినా అనుకో. జనరల్గా అంటే ఈ ఇంటర్వ్యూలో ఏమైనా డిఫరెంట్గా అడుగుదాం, అందరు అడిగినట్టు కాకుండా అనేది వచ్చాను. కానీ అందరు అడిగినా నేను ఆ క్వశ్చన్ అడగకుండా ఉండలేదు. డిఫరెంట్ నేను కూడా చెప్పాలి. నాకు మా అన్న, నా సొంత అన్నయ్య కూడా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తను స్ట్రాంగ్గా నిలబడి నాకు హెల్ప్ చేశాడు. మా అన్న కూడా నాకు హెల్ప్ చేశాడు. బట్ అంటే కొన్ని చెప్తారు, కొన్ని చెప్పలేడు నేను ఎక్కడ బాధపడతానని చెప్పి. బట్ నాగబాబు గారు లాంటి వ్యక్తి అసలు నేను బాధపడిన తీసి పక్కన పెడితే దీనివల్ల నాకు మంచి జరుగుతుంది, దీనివల్ల నేను బాగుంటాను, దీనివల్ల నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఆయనకు ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తారు నాకు. బట్ అంటే కొన్ని కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మోమాటం లేకుండా చెప్పి ఆ కరెక్షన్స్ నేను చేసుకునేటట్టు, నా లైఫ్లో నేను ఏవైతే హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందో, నేను ఒక కరెక్ట్ రూట్లో వెళ్తానో అవి తెలుసుకుని చెప్పి గైడ్ చేసిన వ్యక్తి. మీరు దానికి ఆయనకి గైడ్ అని పేరు పెట్టండి, గురుగారు అని పేరు పెట్టండి, మెంటర్ అని పేరు పెట్టండి, వెల్ విషర్ అని పేరు పెట్టండి, అన్నీ కలిపితే ఆయన అవుతారు. కానీ మీరు మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటారు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా మూవీస్ చేశారు. గోపాల అంటే మెగా ఫ్యామిలీ అందరూ దగ్గర అని చెప్పంటే నాగబాబు గారు డిఫరెంట్గా మమ్మల్ని బాగా చూసుకుంటారు. నాగబాబు గారు మమ్మల్ని బాగా చూసుకోవడం వల్ల అప్పుడప్పుడు అందరినీ కలిసే అవకాశం దొరుకుతుంది. అంటే ఏదైనా అకేషన్స్ లో కానీ కలిసే అవకాశం జరుగుతుంది. అంటే ఈ సెకండ్ జనరేషన్ లోకి వచ్చేటప్పటికి సాయి ధరమ్ తేజ్తో కొంచెం మాతో క్లోజ్ గా మన వైపు సెట్ అవుతుంది. నేను కూడా 2-3 times మేము కలిసి రాలేదు, ఆ వైపు మామూలుగా ఉండదు. సో అండ్ ఇప్పుడు ఇంకా మిగతా ఘట్టంకి వచ్చేద్దాం. సో బర్నీ గారు అంటే ఇంతవరకు హ్యాపీ లీడ్ చేస్తున్న బర్నీ గారు ఇప్పుడు ఎంటర్ ద బిగ్ బాస్ హౌస్. సో అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను చాలామంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగే క్వశ్చనే, మనీ కోసం వెళ్తున్నారా, ఫేమ్ కోసం వెళ్తున్నారా అని అడుగుతారు. నేను ఫేమ్ కోసం అని అడగలేను, ఎందుకంటే ఆల్రెడీ ఫేమ్. మనీ కోసం అంటే ఉన్న దాంట్లో నేను తృప్తి పడే వ్యక్తిని నేనని మీరు చెప్తారు. సో ఇప్పుడు దేనికోసం మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ఇది బిగ్ బాస్ హౌస్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే అది రివీల్ చేస్తానంటే మీకు తెలియదు. మీకు ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. డబ్బు అందరికీ కావాలి, డబ్బు ఉంటే మంచి లైఫ్ ఉంటుంది. కానీ అలా డబ్బు కోసమే బతికే వ్యక్తి అనేది కాదు నేను. అంటే డబ్బే అన్నదైతే నా కాన్సెప్ట్ కాదు. అది తెలుసు. నా కోసం కావాలి, నా ఫ్యామిలీని పోషించుకోవడం కోసం డబ్బులు కావాలి, డెఫినెట్గా డబ్బులు కావాలి. కానీ డబ్బు గురించే నేను వెళ్ళంటే అది కరెక్ట్ కాదు. నాకు కొన్ని లైఫ్ అంబిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నిజంగానే మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి నేను తీసుకునే రెమ్యునరేషన్ ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళు ఏమో ఇదే రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పి అంటారు. కానీ ఆ క్యారెక్టర్ ఇష్టం అయితే నేను ఆ అమౌంట్, నేను తక్కువ అమౌంట్ కైనా సరే నేను వెళ్ళిపోయి చేస్తాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అనేది నాకు ఇంపార్టెంట్. నాకు ఐ డోంట్ వాంట్ టు లూజ్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి, పిచ్చి. దాని తర్వాతే మనీ అన్నది
వస్తుంది. బట్ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ మాత్రం ఒక పాయింట్ అయితే నా మైండ్లో ఉందండి. ఓకే. బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ అనేది అన్ని ఎమోషన్స్కి ఒక ప్లాట్ఫామ్. అక్కడ ప్రతిదీ ఉంటుంది, చూపించవచ్చు. అక్కడ శాశ్వత అంటే లైఫ్ లాంగ్ శత్రుత్వం పెట్టుకున్న శత్రువులు ఉండరు, అలాగని లైఫ్ లాంగ్ మన భుజమే చేసి నడిపించే ఫ్రెండ్స్ కూడా ఉండరు. అక్కడ వస్తారు, కలుస్తారు, వెళ్తారు. కానీ అక్కడ ఎవరు క్లోజ్ అవుతారో, ఎవరు మనతో ఫైట్ చేస్తారో, లేదంటే ఎవరు మనకు సపోర్ట్ చేస్తారో, ఎవరు మనల్ని బయట దోసేద్దాం చూస్తారో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మెంటాలిటీ సెట్ అవుతాయో, ఎవరు వైబ్ మనకు వర్కౌట్ అవుతుందో కూడా తెలియదు. బట్ నేను వెళ్ళే కాజ్ అయితే ఒకటి, ఆ కాజ్ ఏంటో డెఫినెట్గా తెలుగు ప్రజలందరికీ తెలుస్తుంది. అంతే అంటారా? సో అంటే నాకు తెలిసినంత వరకు చాలా టైమ్స్ మీ వరకు వచ్చి ఉంటుంది ఈ ఆఫర్. సో అప్పుడు రిజెక్ట్ చేయడానికి ఈ టైం వెళ్తేనే నేను కరెక్ట్ ఇప్పుడు ఇది చూపించుకోవడానికి అలానే నేను సీజన్ 3 ఇప్పుడు కాల్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు కొన్ని వాళ్ళ సైడ్ కూడా కొన్ని ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే జనరల్గా బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కువగా బిఫోర్ ఎపిసోడ్లు కానీ బిఫోర్ ఇవి కానీ చూస్తారు. సో చూసుకుంటే వెళ్ళి ఏంటి ఇలా ఎలా అంటారు. ఏం సార్ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఫాలో అయ్యారా? అదే నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ అప్పుడప్పుడు చూసేవాడిని. ఎప్పుడైనా మా మదర్ చూసినప్పుడు కానీ, లేదంటే నేను అప్పుడే అంటే అలా ర్యాండమ్గా చూసేవాడిని కానీ, అంటే కంటిన్యూస్గా చూసే అవకాశం దొరకలేదు. మేబీ నా వర్క్ బిజీ. బట్ కొన్ని ఇప్పుడు వెళ్తాను అని డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రం కొన్ని ఎపిసోడ్స్ నేను చూశాను. అంటే అన్ని ఎపిసోడ్స్ అన్ని సీజన్స్ చూడలేకపోయాను. కొంతమంది నా ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఇప్పుడు మన లాస్ట్ సీజన్ విన్నర్ నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేసాం, స్రవంతి. రీసెంట్ గా వచ్చిన స్రవంతి 2 చేసాం. అలాగే సన్నీ విన్నర్ నాకు క్లోజ్. రాహుల్ సిపిల్గంజ్ అంటే పెద్ద పరిచయం లేకపోయినా సరే కనబడితే మాట్లాడుకున్నాం. తను కూడా నేను నా సేమ్ జిమ్. ప్లస్ ఇంకెవరు రేవంత్ నా క్లోజ్ ఫ్రెండ్, నా క్రికెట్ మేట్. నాకు క్రికెట్ లో మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేసిన చాలా సార్లు. మేమిద్దరం ఒక పార్ట్నర్స్ కింద ఉంటాం. సో రేవంత్ అన్నయ్య పిలుస్తుంటాడు. సో రేవంత్ క్లోజ్. ఇంకెవరున్నారు విన్నర్స్? కౌశల్ నాకు పరిచయం. కౌశల్ కూడా నాతో పాటు క్రికెట్ మేట్. నాకు కౌశల్ కూడా నాకు ఎందుకు సేమ్ వైజాగ్. సో కౌశల్ కూడా నాకు ఫ్రెండే, మంచి ఫ్రెండే. సో ఆల్మోస్ట్ చాలా మంది. నవదీప్ గారు కూడా నా జిమ్మే. మొన్న వచ్చినప్పుడు కూడా ఆయన రీసెంట్ గా ఆయన అన్నారు, మీరు వెళ్తున్నారంటే కదా బర్నీ గారు అని చెప్పి అడిగారు నన్ను. సో చూద్దాం. సో జనరల్గా అంటే సార్ మీరు ఒక డిసిజన్ తీసుకోవాలంటే చాలా ఆలోచించి తీసుకుంటారు. ఇది తీసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి సార్? ఇదే చెప్పాను మీకు, బిగ్ బాస్ హౌస్ లో తెలుస్తుంది రీజన్. చెప్పట్లేదు మీరు సార్. మీరు అడిగిరి క్వశ్చన్. ఓకే, అయితే మీరు ఫైనల్ గా ఎట్టెళ్ళే నాకు తెలిసినంత వరకు గట్టిగా నిలబడిపోయే కంటెంటర్. సో అంటే మనం లోపల ఉండేటప్పుడు ఏంటంటే ఒకరిని మిస్ అవుతాం. ఫ్యామిలీ అంతా మిస్ అయినా ఫ్యామిలీలో ఒకరు పర్సన్ ఉంటారు మీకు. సో మీ ఇద్దరి కూతురులో కావచ్చు, మీ ఫ్యామిలీలో కానీ ఎవరిని ఎక్కువ మిస్ అవుతుంది? డెఫినెట్గా అందరినీ మిస్ అవుతాను. బట్ ఎక్కువ అమ్మని అయితే మిస్ అవుతాను నేను పక్కా. అదే అన్డౌటెడ్ క్వశ్చన్, అది అడగాల్సిన అవసరం. అంటే జనరల్గా మదర్ చూస్తుంటారు కదా, మీరు చెప్పారు ఫస్ట్ ఇలా వెళ్తున్నా అని చెప్పేటప్పుడు ఏమైనా అన్నారు? ఎప్పుడు వెళ్తున్నా అంటే 6th వెళ్తున్నానమ్మా అని చెప్పంటే, ఎందుకురా 6వ తారీఖు వెళ్ళిపోవడం, 9వ తారీఖు మీ బర్త్డే కదా, నాగార్జున గారికి ఒక మాట చెప్పొచ్చు కదా అన్నమ్మ. పాపం ఆవిడ అంటే అమ్మ తల్లి ప్రేమ అలా ఉంటుంది పాపం. సో లోపల బర్త్డే చేసుకుంటా బయట చూడండి అన్నారు కదా. అదే అండ్ ఇంకోటి సార్, డెస్టినీ ఎలా తిరుగుతుంది చూడండి. మీరు ఇండస్ట్రీలో అందరితో కూడా వర్క్ చేసేసారు, చేయింది ఒకటే నాగార్జున గారితో. అవును, ఆయనతో ఇప్పుడు బిగ్ బాస్ లో చేస్తుంది. అవును, డిసాటిస్ఫాక్షన్ ఉండేది నాకు. అంటే సోగ్గాడే చిందైన మూవీకి అంటే డేట్స్ ఇచ్చి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎందుకు క్యాన్సిల్ నాకు ఈరోజు కూడా తెలియదు. నాకు అది చేసేవాడి అంటే మరి ఐ డోంట్ నో. బట్ ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అంటే అందరితో చేశాను, అంటే అందరితో చేసిన అంటే యాక్ట్ చేసే అవకాశం దొరికింది. చిరంజీవి గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశాను, రాజశేఖర్ గారితో చేశాను, కళ్యాణ్ రామ్ గారితో చేశాను. సో మాక్సిమం అందరితో కవర్ చేశాను. ప్రభాస్ గారి మూవీ చేశాను, మాక్సిమం చేశాను. సర్లేండి, నాగార్జున గారితో 100 days షెడ్యూల్ ఉంది కదా. సో ఈ 100 రోజులు అక్కడే కాబట్టి ఇంకా. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళే టైంలో మాకు లేదు, నిజంగానే మీరు కూడా నాకు టైం ఇచ్చి మీ ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఆ పక్కన ఒక చైర్ వేస్తా, నెక్స్ట్ కప్పు అక్కడ పెట్టుకొని మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. ఖచ్చితంగా ఐ హోప్. అంటే మేము బిఫోర్ వెళ్ళే కంటెస్టెంట్ అందరినీ చేసేవాళ్ళని. సో ఫైనల్ గా మేము చెప్పేది ఎందుకంటే అవతల వ్యక్తి బట్టి మాకు కొన్ని అర్థం అవుతాయి, దాని ప్రకారం మేము చెప్పేవాళ్ళం. ఫైనల్ వచ్చిన తర్వాత కూడా అలాగే ఇచ్చేవాళ్ళు మాకు కప్పు. అండ్ ఫైనల్లీ మనం ఖచ్చితంగా కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్.